ఇప్పుడే కష్టపడి అక్కడ కట్టాను ఏందో, అప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడిపోయింది. పైన సూర్యుడు మా ఆడుకుంటున్నాడు మనతో. చూడండి గైస్, ఇది 3వ సారి అయిపోవడం. ఇట్లా పడిపోతుంది, ఆ టైర్కి తట్టుకుంటే నేను కింద పడతా. ఇరుక్కుపోయింది బండి అయితే. మనం బీచ్లోకి బండి తీసుకొని వచ్చేసాము. హాయ్ గైస్, సో ఈరోజైతే మనం ఒక పెద్ద రైడ్కి వెళ్ళబోతున్నాము. ఆ రైడ్ ఏంటంటే హైదరాబాద్కి దగ్గరగా ఉన్న బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. మనము దగ్గరలో ఏ బీచ్ ఉందో లేక ఏ బీచ్కి వెళ్ళబోతున్నామో మనం ప్రతిదీ నేను బైక్ ఎక్కిన తర్వాత చెప్తాను. ఇప్పటికైతే నేను జాకెట్ వేసుకొని రెడీగా ఉన్నాను. యాక్చువల్గా ఈ రైడ్ వచ్చేసి నిన్ననే చేయాల్సిందే, బట్ మా ఫ్రెండ్స్ వస్తా అని లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చేసారు. ఇప్పుడు కూడా వస్తా అంటున్నారు, నాకైతే కన్ఫర్మేషన్ లేదు వచ్చేంత వరకు. టైం వచ్చేసి 1 అవుతుంది. ఒక 2 వరకు చూస్తాను నేను. 2 వరకు ఎవరు రాకపోతే సోలోకి వెళ్ళిపోతాను. చాలా అడ్వెంచరస్గా చేద్దాం అనుకుంటున్నాను ఈ రైడ్. మన యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే మన ఫస్ట్ బిగ్గెస్ట్ రైడ్, పెద్ద రైడ్. ఇప్పుడే ఇంకా డైరెక్ట్ బైక్ ఎక్కేసిన తర్వాత మిమ్మల్ని కలుస్తా గైస్. అంతవరకు స్టే ట్యూన్. సో గాయస్, ఇప్పుడే బైక్ అయితే తుడిచేసాను, మొత్తం ఫుల్లీ ప్యాక్డ్ అయిపోయాను. సో మన ఇండియన్ ఇన్సూరెన్స్ అయితే చేసేద్దాము. 2 నిమ్మకాయలు బండి కింద పెట్టేసుకొని. మమ్మీ పైన నుంచి తిడతా ఉంది. ఓం నమ శివాయ, జై శ్రీరామ్. బాయ్ మా. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అందరికీ వెల్కమ్ గాయస్. సో ఈరోజైతే మనం ఒక పెద్ద రైడ్కి అయితే వెళ్తున్నాం గాయస్. ప్లాన్ వచ్చేసేమో బీచ్కి వెళ్ళాలని చెప్పేసి. యాక్చువల్గా రైడ్ ప్లాన్ అయితే నిన్ననే వెళ్ళాల్సింది ఈ టైం కల్లా. నాకు ఎగ్జామ్ అయిపోయింది 3 o'clockకి. కొంచెం వేరే పని ఉండటం వల్ల అండ్ ఫ్రెండ్స్ వస్తా అని చెప్పేసి లేట్ చేశారు. దానివల్ల నేను వెళ్ళలేకపోయాను. సో అందుకని చెప్పేసి ఈరోజు స్టార్ట్ అవుతున్నాను. ఈరోజు కూడా ఫ్రెండ్స్ వస్తా అన్నారు, కానీ లాస్ట్ మినిట్ వరకు నేను చెప్పాను కదా కన్ఫర్మేషన్ లేదని చెప్పేసి వాళ్ళు ఫ్రెండ్స్ అయితే రాలేదు. నేనే సోలోకి వెళ్ళిపోదామని చెప్పి చాలా అంటే చాలా ఏమంటారు యాంగ్జైటీ ఉంది నాకు. ఇప్పటివరకు సోలోస్ వెళ్ళాను కానీ మరీ ఇంత లాంగ్ సోలోస్ ఎప్పుడు వెళ్ళలే. అండ్ మన యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇదే మన పెద్ద రైడ్ అయిపోతుంది. సో ఈరోజు అయితే నేను చీరాల బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాను. చీరాల బీచ్ మా ఇంటి దగ్గర నుంచి, మన హైదరాబాద్ నుంచి కరెక్ట్గా 330 kilometers వస్తుంది హైదరాబాద్ నుంచి. అండ్ నేను గ్లౌజెస్ పోయినాయి అని చెప్పాను కదా, మా ఫ్రెండ్ గ్లౌజెస్ అయితే తీసుకొచ్చుకున్నాను, బోరా వేసుకున్నాను. ఇవి రాయల్ ఎన్ఫీల్డ్ గ్లౌజెస్ అంట. హ్యాండ్సెస్ సరిపోదేమో ఎవరిదన్నా బోరా వేసుకుంటే అని అనుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు, ఇంకా టెన్షన్స్ ఏం లేవు. ఇంకొక చిన్న పని అయితే ఉంది. వనస్థలిపురంలో తెలిసిన వాళ్ళ దగ్గర క్యాంప్ ఉంది, ఆ క్యాంప్ ఒకటి తీసుకొని వెళ్ళిపోవాలి. సోలోగా వెళ్ళాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఉండేది. ఇప్పుడు ఆ సోలోగా వెళ్తున్నా నేనేనా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా హ్యాపీగా ఉంది లోపలైతే, ఫస్ట్ టైం సోలో వెళ్తున్నా అని. మన బండిలో పెట్రోల్ కూడా అయిపోయింది, లో ఫ్యూల్ లెవెల్ ఇండికేటర్ వచ్చేసింది. లాస్ట్ వీడియో అప్పుడే లో ఫ్యూల్ లెవెల్ ఇండికేటర్ వచ్చేసింది. సో ఫస్ట్ ఫుల్ ట్యాంక్ వేపించేసుకొని ఓ బాటిల్ తీసుకొని వెళ్దామని అనుకున్నాను సేఫ్టీ సైడ్కి. బట్ లాస్ట్కి నా బ్యాగ్ ఎట్లా నిండిపోయిందంటే నాకు వెనకాల నుంచి లిటరల్గా గుచ్చుకుంటున్నాయి. ప్రతి లోపల ఉన్న బ్యాగ్లో ఉన్న ప్రతి ఐటమ్ నేను ఫీల్ అవుతున్నాయి ఇప్పుడు నాకు. సో గాయస్, మన బండిలో వచ్చేసి 600 rupees పెట్రోల్ అయితే పడ్డది. 6 liters, 5.5 liters పట్టింది. నాకు మొన్ననే కదా నేను 500 కొట్టించేసి షోరూమ్కి వెళ్ళొచ్చాను, నాకు తెలిసి అక్కడ ఉన్నట్టుంది 5 liters. సో ఫస్ట్ ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు బైక్లో ఫుల్ ఉంది. అండ్ ట్రిప్ 0 చేసుకోవడం మర్చిపోయాను, ఆగండి. ట్రిప్ 0 వేసుకున్నాం, ట్రిప్ కూడా 0 వేసేసుకున్నాను. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వనస్థలిపురం. పెట్రోల్ కొంచెం ఫుల్ చేయాలి, సమ్మర్ కదా, బయట దారుణంగా ఉన్నాయి ఎండలు అయితే. ఇప్పటికీ నాకు తెలిసి ఇందాక చూసినప్పుడు 41 అయింది, 40 క్రాస్ చేసేసింది అప్పుడే. మనకి ఎందుకు రిస్క్ అని చెప్పేసి కొంచెం గ్యాప్ ఉంచేసాను. ఫుల్ అంటే ఫుల్ ట్యాంక్ కొట్టేయాలి నేను. ఇప్పుడు మనం ఎంత దూరం వెళ్తామో ఈ ఒక్క పెట్రోల్తో టెస్ట్ అయితే చేద్దాం ఈరోజు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇట్లా ఒక్కడనే వెళ్తున్నందుకు. ఎక్కువ హార్ష్ కూడా నడిపోద్ది ఈరోజు అని అనుకుంటున్నాను నేను. నీట్గా స్మూత్గా వెళ్ళిపోదామని ఉంది, మంచిగా ఎంజాయ్ చేసుకుంటా. సో మనకి సిటీ దాటేటప్పటికే నాకు తెలిసి ఒక గంటన్నర పడుతుంది. ఈ టైంలో అసలు దాటకూడదు, బట్ ఏం చేయాలి. నేనేమో పొద్దున తీయాలని వీడియోస్ ఆతృతగా ఉంది నాకు. ఎప్పుడు చూసినా రాత్రి అయిపోతుంది.
అండ్ ఇట్ లాస్ట్ గాయస్ మనం వనస్థలిపురం కూడా వచ్చేసాము, సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసాము. ఇంతసేపు చుక్కలు కనిపించినాయి నాకైతే ఎండకి, పైన సూర్యుడు ఆడుకుంటున్నాడు మనతో. అయితే మొత్తం లోపల టీషర్ట్ గ్లౌజెస్ అన్నీ తడిచిపోయినాయి, అన్నీ తడిచిపోయినాయి అసలు. మొత్తం ఎట్లా అంటే స్నానం చేసి వచ్చేస్తాం కదా డైరెక్ట్గా. నాకు తెలిసి సమ్మర్లో స్నానం కూడా అక్కర్లే అనుకుంటా, వింటర్లో ఏమో వర్షాలు, సమ్మర్లో ఏమో ఇదేంటి చవటలు. నాకైతే ధూళి తీరిపోతుంది ఎండలో. ఇచ్చాడు రైట్, లోపలికి వెళ్ళిపోతే మనకి క్యాంప్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. సో క్యాంప్స్ తీసేసుకొని అండ్ డైరెక్ట్ మనం ఇటుకెళ్ళి 9 విజయవాడ హైవే ఎక్కేస్తామే. మన కష్టాలు చూడండి గైస్, ఇప్పుడే కష్టపడి అక్కడ కట్టాను ఏందో, అప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడిపోయింది. నేను ఈ బ్యాగ్ మౌంటింగ్ ఇవన్నీ ఎట్లా కట్టుకోవాలి పర్ఫెక్ట్గా, ఇవి కూడా నేర్చుకోవాలి ఇంకా. సో ఇప్పుడు అర్థమవుతున్నాయి నాకు. గ్రూప్స్ వెళ్తుంటే ఏం అర్థం కావట్లేదు. చిన్న చిన్న రైడ్స్కి, పెద్ద రైడ్కి వెళ్ళగానే స్టార్టింగ్ నుంచే టాస్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇదేమో చిక్కులు పడ్డది, తీస్తానికి రావట్లే. వచ్చేసింది. ఈసారి అన్న పర్ఫెక్ట్గా కట్టేసుకొని మనం ఇంకా సిటీ కూడా దాటారు. ఇప్పుడే జస్ట్ కొంచెం దాటిస్తే సిటీ దాటిస్తాము. సో గైస్ ఎండ మాత్రం ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో కొడుతుంది. పైన సూర్యుడు మా ఆడుకుంటున్నాడు మనతో. ఫుల్ చుక్కలు, జాకెట్ లోపల టీషర్ట్ అన్నీ తడిచిపోయినాయి. అందుకని చెప్పి ఫస్ట్ నా వల్ల కావట్లే అని చెప్పి షుగర్ కేన్ జ్యూస్ తాగడానికి ఆగాను. ఈ ఎండకి చచ్చిపోతా నేను, అందుకని చెప్పేసి 2 గ్లౌజులు తీసి ఇక్కడ పెట్టేశాను. కొంచెం సేపు చల్లారిన తర్వాత మళ్ళీ వేసుకొని నడుపుతాను. కాని పని చేతులంతా ముద్ద అయిపోయినాయి తడిచిపోయి. నా క్యాంప్ ఉంటుందో ఉండదో అర్థం కావట్లే. ఇప్పుడు అసలే ద వర్స్ట్ రోడ్స్. ఇప్పుడు ఒక 30 కిలోమీటర్ స్ట్రెచ్ మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఇది ఎందుకు బాగు చేయరో నాకు అర్థం కాదు. టైం వచ్చేసి 4 అవుతుంది. నాకు సిటీలోనే 2 hours పట్టింది, 1.5 hour పట్టింది. క్యాంప్ కట్టడం ఒక ½ hour అనుకోండి. ఎంత ట్రాఫిక్ ఉందంటే 1.5 hour పట్టింది లిటరల్గా నాకు సిటీ నుంచి బయటకు రావడానికి. 1.5 hour అంటే అర్థం చేసుకోండి మీరే ట్రాఫిక్ ఎట్లుందో. పైగా ఈ ఎండ సావ కొడుతుంది. ఈ ఎండ అయితే ఈరోజు మన ప్లాన్ వచ్చేసి ఏంటంటే ఈ రైడ్ కొంచెం అడ్వెంచరస్గానే ఉండబోతుంది. నాకైతే చాలా అడ్వెంచరస్గా ఉండబోతుంది. ఎందుకంటే ఒక్కడనే ఉన్నా అండ్ బీచ్కి వెళ్తున్నా, అది కూడా 400 kilometers దూరం. మనం ఇప్పుడు వెళ్తుంది గోల్డెన్ మైరా బీచ్ అని చెప్పి చీరాలలో ఉంది. సో మనం ఇప్పుడు వచ్చేసి విజయవాడ హైవే పైన నుంచి వెళ్తాము, మధ్యలో నార్కెట్పల్లి దగ్గర రైడ్ తీసుకుంటాము. అక్కడి నుంచి గుంటూరు హైవే ఎక్కేసి చిరుకూరుపేట, నర్సరావుపేట అటు సైడ్ నుంచి వెళ్తాం మనము. ఇప్పటివరకు వెళ్ళిన రైడ్స్ ఒక ఎత్తు అయితే ఇది ఒకలాగా అనిపిస్తుంది నాకు. ఇది కొంచెం స్పెషల్ రైడ్ అనిపిస్తుంది ఎందుకో నాకు. సోలోగా ఇంత దూరం ఫస్ట్ టైం వెళ్తున్నాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటూ వెళ్తున్నాను కదా. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది నాకు. ఏమవుతాయో, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ని ఫేస్ చేస్తాను, కష్టాలు పడతానో లేకపోతే హ్యాపీగా వెళ్తానో. ఆల్రెడీ ఇప్పటికే ధూళి తీరుతుంది నాకు, లోపల టీషర్ట్ అంతా తడిచిపోయింది. సో ఇప్పుడే చల్లగా ఉందని చెప్పేసి ఇట్లా సైడ్లో ఆగాను. ఎన్ని కిలోమీటర్స్ వస్తుందంటే పర్ఫెక్ట్ ఇక్కడి నుంచి మనకి 286 kilometers వస్తుంది. 286 kilometers. మనకి గూగుల్ ఇచ్చిన ఎస్టిమేషన్ టైం వచ్చేసి 9:50 అని చూపిస్తుంది. 5 hours 37 minutes అని చూపిస్తుంది. చూద్దాం మనం గూగుల్ టైంని ఎంతగానో బీట్ చేస్తామో చూద్దాము. ఇంకా నాన్ స్టాప్ కొట్టేద్దాం, ఎక్కడ ఆగకుండా. మధ్యలో ఎక్కడన్నా వాటర్ బ్రేక్స్ తీసుకుందాం అంతే. ఈ ఎండలో అస్సలు మజాక్ కాదు. చుక్కలు కనబడుతుంది నాకైతే. మా మమ్మీ చెప్తూనే ఉంది నాకు, ఈ ఎండలో పోతే వస్తారా అని. నేనే వినకుండా నడు, ఎండ లేదు ఏం లేదు, ఎండ నన్ను ఏం చేస్తుందని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చిన. చుక్కలు అంటే చుక్కలు కనిపిస్తున్నాయి. కమాన్, జై శ్రీరామ్. సో టైం ఏమో 4:15 అయింది. గూగుల్ ఎస్టిమేషన్ వచ్చేసి 9:50 కల్లా వెళ్తామని చూపిస్తుంది. అస్సలు 9:15 అంటే అది చాలా కష్టం. నేను వెళ్ళి చీకట్లోకి వెళ్ళి క్యాంప్ వేసుకొని తినడానికి ఏమైనా తీసుకొని ఫైర్ కోసం ఎత్తుక్కోవడం అంటే అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్ నాకు. ఇదేదో పెద్ద టాస్కే అయ్యేటట్టు ఉంది. ఇప్పుడే నేను దీన్ని కట్టాను, మళ్ళీ అప్పుడే ఊడిపోయింది. దేవుడా, చూడండి ఎట్లా ఊడిపోయిందో. ఇక్కడ డ్రైనేజ్ ఉంది, నేను దీన్ని చూసుకోలే. అందులోకి వెళ్ళి అవుదాం. ఇప్పుడు దీన్ని ఎట్లా కట్టాలి నాయన.
చూడండి గైస్, ఇది మూడోసారి అయిపోవడం, ఇట్లా పడిపోతుంది. ఆ టైర్కి తట్టుకుంటే నేను కింద పడతా. చేయాల్సిన డేసీ జుగాడులు అన్నీ చేస్తున్నా. వర్క్ ఏంటంటే ఓకే, లేదంటే లేదు. ఇప్పటికే మూడోసారి ఆగుతున్నా నేను. 60-70 కిలోమీటర్స్ కూడా రాలే, ఇప్పటికే 3 times బ్రేక్ వేసిన నేను. ఏదో పెద్ద టాస్క్ అన్నట్టే ఉంది నాకైతే. ఇంకొంచెంసేపు చూస్తా, టైర్లో ఇక్కడ అయిపోయి ఇంకా కొంచెంసేపు గట్టిగా కట్టేస్తుంది దాన్ని. నాకు ఎందుకో ఇప్పుడు అవుతుందని అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి కెమెరా ఆన్ చేశాను. ఇప్పుడే పోచంపల్లి అయితే దాటేశాను నేను. ఇప్పుడే టోల్ రూట్ కూడా ఎక్కేసాము. సూర్యాపేట 96, విజయవాడ 240 అంట. మనం విజయవాడ వరకు వెళ్ళనక్కర్లేదు, మధ్యలోనే నార్కెట్పల్లి అని వస్తుంది. నార్కెట్పల్లి దగ్గర ఒక కొండ ఉంటుంది, రైట్ సైడ్ చూపిస్తాను. ఆ కొండ దగ్గర మనం రైట్ తిరిగిపోయి కింద నుంచి వేరే హైవే ఎక్కేస్తాం, గుంటూరు హైవే. నాకు ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఇంక ఇప్పటికైతే ఇట్లా కట్టేశాను, ఇంక ఇది జరగదు, నేను అడ్డం కూర్చుంటా. చాలా కష్టం అవుతుంది నాకు నడపనికి. ఓహా, ఇప్పుడైతే మొత్తం స్పేస్ కూడా లేదు కూర్చొని నడపడానికి. ఇదో పెద్ద టాస్క్ అవుతుంది నాకు. రైడింగ్ ఈజీ కాదు గాయ్స్, మనం చూసినంత ఈజీ కాదు. నాకు వెనకాల ప్లేస్ కూడా లేదు జరగడానికి. ఫస్ట్ టోల్గేట్ అయితే దాటేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి పంతంగి టోల్గేట్ కూడా దాటేస్తున్నాం మనం. సార్ ఇక్కడ ఎక్కలేరు. క్లైమేట్ కొంచెం చల్లబడ్డది గాయ్స్. ఇంతసేపు కొంచెం సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను. ఇంతసేపు నాలుగోసారి ఇందాక అయిపోయింది బండి అయిపోవడం అంతే. నాలుగోసారి క్యాంప్ ఓడిపోయింది. సో మనకి కొండ వచ్చేసిందంటే నార్కెట్పల్లి వచ్చేసిందని అర్థము. అటు సైడ్ స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి విజయవాడ వస్తుంది. ఇక్కడ కిందకి దిగేసి మిర్యాలగూడ రూట్ నుంచి మనం గుంటూరు హైవే ఎక్కుతాము. ఇక్కడ నుంచి 10-20 కిలోమీటర్స్ వెళ్ళిపోతే మనకి నల్గొండ కూడా వచ్చేస్తుంది. నల్గొండ తర్వాత మిర్యాలగూడ వస్తుంది. సో యా, ఇప్పటికైతే ఎనర్జీ ఉంది గాయ్స్. లెట్స్ సీ ఎంత దూరం అయితే ఎనర్జీ ఉంటుందో చూద్దాం. చాలా అంటే చాలా అలసిపోతున్నా. ఇప్పటికి చూపించాను కదా, ఇప్పటి వరకు క్యాంపింగ్ బ్యాగ్ వెనకాల పెట్టేటండి సీట్ పైన. ఇప్పుడు క్యాంపింగ్ బ్యాగ్ ముందర పెట్టుకున్నాను నా వెనకాలనే. నాకు కూర్చోడానికి కూడా చక్కగా రావట్లేదు. బాడీ అప్ సైడ్ పెట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఆరామ్సే ఇట్లా రెస్ట్ తీసుకున్నట్టు కూర్చోలేకపోతున్నాను. సో గాయ్స్, మనమైతే నల్గొండ కూడా దాటేస్తున్నాము. ఇప్పుడు నల్గొండ కూడా దాటేసాం. నెక్స్ట్ మిర్యాలగూడ, దాని నెక్స్ట్ పిడుగురాళ్ళ తర్వాత నుంచి ఓహో మనకి ఇంకా చాలానే ఉంది. నాకు తెలిసి ఇంకా 200 కిలోమీటర్స్ వెళ్ళాలనుకుంటా. ఐ థింక్ 140 కిలోమీటర్స్ వచ్చాము ఇప్పటికి. నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఏంటో నా ఫోన్ చెత్త ఫోన్ నాదైతే. సామ్సంగ్ S22 అల్ట్రా. నా ఒక్కడికైనా లేకపోతే అందరికీ ఇట్లా అవుతుందో అర్థం కాదు. ఎప్పుడు చూసినా కానీ ఛార్జింగ్ అంతా అయిపోతుంది. సో గాయస్, మనం సెకండ్ టోల్గేట్కి కూడా వచ్చేసాము. ఇదేమో మడుగులపల్లి టోల్గేట్ అంట. ఒకసారి సైడ్లో ఆపుకొని ఇంకెన్ని కిలోమీటర్స్ వెళ్ళాలో చూసుకోవాలి. నా బంప్స్ కూడా పచ్చడి అయిపోతున్నాయి. నాకు అసలు ప్లేసే లేదు నడుపుదామన్నా కానీ. అచ్చడి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి. సమ్మర్ కదా, గ్రీనరీ ఉండాల్సింది మొత్తం ఎల్లో అయిపోయింది. వేరే లెవెల్ ఉంది ఇదైతే. అచ్చడి నీళ్ళు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ముందలంతా హైవే, రైట్ సైడ్ అంతా పొలాలు, ఆ పొలాల మధ్యలో ఆ సన్ చాలా బాగుంది. అది కూడా ఎంత రెడ్ ఉందంటే నా వైజాగ్ లోపల నుంచి చూస్తుంటే ఇట్లా ఒక రెడ్ కలర్ టమాటో ఉంటుంది చూడండి, టమాటో ఉన్నట్టుంది. అది కెమెరాలో ఏ కలర్లో అనిపిస్తుందా కానీ. ఆ రైట్ సైడ్ ఆ సన్ చూస్తే మర్చిపోయాను. మన బండి రిజర్వ్లో పడిపోయింది. ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది? 150 కిలోమీటర్స్ వచ్చింది ఒక ఫుల్ ట్యాంక్. ఫ్యూయల్ స్టాప్ కోసం ఆగాలి. ఇప్పుడే మిర్యాల కూడా దాటేశాను. సో గాయ్స్, మన బండిలో మొత్తం ఫ్యూయల్ అయిపోయింది. ఇప్పటికి 150 కిలోమీటర్స్ వచ్చాం మనం అంతే. నేను ఎక్కువ స్పీడ్ కూడా రాలే, జస్ట్ 120లో క్రూజ్ చేసుకుంటూ వచ్చాను. 150 అంటే 10 లీటర్స్కి 150 అంటే అరౌండ్ 14 to 15 కిలోమీటర్స్ వచ్చింది నాకు లీటర్ అంతే. నేను 120 స్పీడ్లో వచ్చినా కూడా 14 to 15 కిలోమీటర్స్ వచ్చింది. మరీ దారుణం మీద అయితే. నేను ఇంకొంచెం ఎక్కువ వస్తుంది అనుకున్నా. సో ఇంకోసారి ఫుల్ ట్యాంక్ చేసేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చలో, సెకండ్ బ్యాటరీ అయితే పెట్టేశాను గైస్. ఫస్ట్ బ్యాటరీ అయిపోయింది. సో ఫుల్ ట్యాంక్ చేయించేసుకున్నా. సెకండ్ ఫుల్ ట్యాంక్ వచ్చేసి 780 రూపీస్ 800 అయింది. అండ్ చూడండి, నేను ఏ సీట్ మీద మౌంట్ చేయలేదు, ఈ సీట్ మీద మౌంట్ చేశాను. అక్కడ అసలు ప్లేసే లేదు. ఈ కొంచెం ప్లేస్లో
నా ముడ్డి సరిపోను కూడా సరిపోట్లే. ఇదేంది నాకు తెలిసి స్టాండ్ పర్ఫెక్ట్గా తీయలేదు నేను, అందుకని స్టార్ట్ కాలే. 2 నిమిషాలు ప్యాక్ అయినాయి నాకు. అండ్ టైం వచ్చేసి 6:30 కూడా అయిపోతుంది. మనం ఎట్లా కృష్ణా బ్యారేజ్ మీదకి వచ్చేసాము. ఈ బ్రిడ్జికి ఇటుపక్క తెలంగాణ, ఈ బ్రిడ్జికి అటుపక్క ఆంధ్ర. సో చూడండి గైస్, మనం కృష్ణా బ్యారేజ్ మీద కూడా వచ్చేసాము. మనం స్టేట్ దాటేస్తున్నాం గాయస్. తెలంగాణ దాటేసి ఇప్పుడే ఆంధ్రాలోకి ఎంటర్ అయితే అయిపోతున్నాను. సో ఈ బ్రిడ్జ్ దాటిస్తామంటే మనం ఇంకా ఆంధ్రాలోకి వెళ్ళిపోతాము. లేదు సార్, బీచ్కి క్యాంపింగ్ టెంట్ అది. యా, యూట్యూబ్లో వ్లాగ్ కోసం సార్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఒక 1 month అయింది స్టార్ట్ చేసి. అది చీరాల దగ్గర గోల్డెన్ మైరా బీచ్ అని ఒకటి ఉందంట. అది చాలా ఫేమస్ అని అంటున్నారు అందరూ. థ్యాంక్ యూ సార్. సో గాయస్, మనల్ని అయితే కాప్స్ ఆపేశారు. చాలా మంచి వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఏం అడగలేదు మనల్ని, జస్ట్ ఎక్కడికి వెళ్తున్నావు ఏంటని అడిగారు. అండ్ అట్ లాస్ట్ ఆఫ్టర్ 4 hours 3.5 hours మనం ఆంధ్రాకి అయితే ఎంటర్ అయ్యాం గాయస్. గొంతు మాత్రం ఒక రేంజ్లో ఎండిపోతుంది. సో గాయస్, ఇప్పుడైతే మనం మాచర్ల అన్న ఊర్లో ఉన్నామంట. నా వల్ల కాదు, మొత్తం ఎలా అంటే అసలు మొత్తం ఎండిపోయింది గొంతంతా. కొంచెం లిక్విడ్స్ తీసుకుందాం మనం. ఏదో ఒక కూల్ డ్రింక్ అన్నా లేకపోతే ఏదో ఒకటి మంచి లిక్విడ్ తీసేసుకొని స్టార్ట్ అవుదాం ఇంకా. బాయ్. ఆ పొట్టోడు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకో యూట్యూబా అన్నాడు. అవును సబ్స్క్రైబ్ చేసుకోరా అంటే మా ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అన్న నిన్నంట. మనం పెట్టిందే 1 month కాదేదో, మా ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అన్న నీకంట. సో గాయస్, మనం మన 3rd టోల్గేట్ కూడా దాటేస్తున్నాం గాయస్. తుమ్మల చెరువు టోల్గేట్ అంట. అండ్ ఇక్కడ నుంచి 110 kilometers ఉంది అంతే మనకి. నా ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు డౌన్ అయి ఉండే. ఇప్పుడే కూల్ డ్రింక్ ఒకటి, వాటర్ బాటిల్ ఒకటి ఫుల్ వేసేసిన, హాఫ్ లీటర్. అయ్యో అని ఎనర్జీ వచ్చింది, మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఇంకెంత దూరమైనా కొట్టేస్తా అని చెప్పేసి. యా, ఇంకొక 110 kilometers ఉంది. మళ్ళీ పిడుగురాళ్ళకి వెళ్ళిన తర్వాత కలుస్తాను గాయస్. బాయ్. సో గాయస్, మనం పిడుగురాళ్ళకి కూడా వచ్చేసాము. ఒకప్పుడు ఏంటంటే మనకి డైరెక్ట్ సిటీ లోపల నుంచి తీసుకెళ్లే వాళ్ళు, ఆ టౌన్ లోపల నుంచి. ఇప్పుడు కొత్తగా పిడుగురాళ్ళకి బైపాస్ అని ఒకటి పడ్డదంట. సో అందుకని చెప్పేసి టౌన్ లోపల నుంచి కాకుండా టౌన్ బయట నుంచి డైరెక్ట్ పిడుగురాళ్ళలో బయటకు వెళ్ళిపోతాం మనము. ఇది ఒకటి బాగా నచ్చింది నాకు. ఇట్లా ఎవ్రీ టౌన్స్కి ఒక బైపాస్ ఇట్లా బయట నుంచి పెట్టేస్తే మనకు అసలు చాలా అంటే చాలా స్ట్రెస్ తగ్గుతుంది సిటీ, అదే టౌన్స్ ఆర్ సిటీస్ లోపల మనకి ట్రాఫిక్ నుంచి. సో ఇది వచ్చేసి మనకి నెగ్రికల్ క్రాస్ రోడ్స్ అని అంటారు. ఈ గుడి గుర్తుంచుకోండి గైస్, ఎవరు బీచ్కి రావాలనుకున్నా NH 167 దిగేసి గుంటూరు హైవే అంటారు దాన్ని, ఏదో హైవే అంటారు. ఆ హైవే దిగేసి మనం లెఫ్ట్ తిరగాలి. సో లెఫ్ట్ తిరిగేసి ఈ బైపాస్ మీద ఇది నర్సరావుపేట కనెక్ట్ అయిపోతుంది. నర్సరావుపేట నెగరికల్ బైపాస్ అని అంటారు దీన్ని. నా వాయిస్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది కదా. ఎంత బాగుంటుందంటే ఈ రూట్ అసలు. లిటరలీ వింటర్ సీజన్లో లేకపోతే రైనీ సీజన్లో పొద్దున వచ్చామంటే ఇదంతా ఫాగ్ ఉంటుంది. 30 kilometers స్ట్రెచ్ స్ట్రైట్ ఒకటే రోడ్. ఎట్లా కొట్టచ్చు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. క్రేజీ రూట్ ఇది, బట్ చాలా డేంజరస్ రూట్ కూడా. చిన్నగా ఉండటం వల్ల ఒకటే వే కాబట్టి అటు నుంచి వచ్చేటోళ్ళు ఇటు నుంచి వచ్చేటోళ్ళు మిస్అండర్స్టాండింగ్ అయ్యి చాలా యాక్సిడెంట్ అయితే. సో చాలా అంటే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఈ రూట్లో. లారీ వాళ్ళు అయితే మీదకి వస్తారు, చాలా చూసుకొని వెళ్ళాలి. సో గాయస్, ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే జాగ్రత్తగా రండి ఇటు సైడ్. మనం ఇంకా నర్సరావుపేట వెళ్ళిపోయిన తర్వాత కలుద్దాం. సో గాయస్, ఇంతసేపు బ్రేక్ తీసుకున్నాను. ఇంకా నర్సరావుపేటలోనే ఉన్నాం మనము. మా మమ్మీకి కాల్ చేసి చెప్తే అక్కడ వరకు వెళ్ళి ఊరికి వెళ్ళవా అని చెప్పి తిట్టింది నన్ను. సో కొంచెం ఊరికి వెళ్ళిపోయి అందరిని కలిసేసి కొంచెం రెస్ట్ తీసుకొని
అటు కొట్టేస్తాను బీచ్కి. ఇక్కడ నుంచి బీచ్ 60 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇంకెట్లయినా చీకటి అయిపోయింది కదా, చీకటి అయిపోయే లోపల నేను తీసుకెళ్ళిపోయి అన్నీ చూపిద్దామని అనుకున్నాను. ఇంకెట్లయినా చీకటి అయిపోయింది కదా, కొంచెం సేపు రెస్ట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోతాను. ఇంకా నైట్ అక్కడ కొంచెం ఛార్జింగ్స్ అన్ని కెమెరాలన్నీ ఛార్జింగ్ పెట్టేసుకొని స్టార్ట్ అయిపోతాను. నైట్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్యాంప్ వేసేసుకొని రేపు మార్నింగ్ సన్ రైజ్ అంతా చూపిస్తాను. సో రైట్ నో మనం ఇక్కడ నర్సరావుపేట లోపల మల్లమ్మ సెంటర్ అనే దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి మా ఊరికి వెళ్ళాలంటే. సో ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. నాకు ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను నేను. 6 కిలోమీటర్స్. కోటప్పకొండ చాలా మందికి తెలిసే ఉంటుంది. శివరాత్రికి చాలా పెద్ద జాతర చేస్తారు మాకు, తిరునాళ్ళ అని చెప్పేసి. సో ఊరికి వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం రెస్ట్ తీసేసుకొని బ్యాక్ వచ్చేటప్పుడు మళ్ళీ వ్లాగ్ చేస్తా గైస్. సో గైస్ ఇప్పుడే మా మమ్మీ వాళ్ళ ఊరికైతే వెళ్ళేసి వచ్చాను. ఒక 20 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసి ఛార్జింగ్లో పెట్టుకొని స్టార్ట్ అయిపోయాను. సో గైస్ అండ్ అట్ లాస్ట్ మనం చిలకలూరుపేటకి అయితే వచ్చేసాము. అండ్ ఇట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం గుంటూరు హైవే ఎక్కిస్తాం. రైట్ సైడ్ వెళ్తే మనం నెల్లూరు తిరుపతి రూట్ వెళ్తాం ఇక్కడ నుంచి. సో మనకి ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 20 to 30 కిలోమీటర్స్ ఉంటుంది మనకి బీచ్ వచ్చేసి. మనం ఇక్కడికి వచ్చాము అని అంటే మనం బీచ్కి ఆల్రెడీ వచ్చేసినట్టే మనము. అసలు ఇక్కడ ఓ ఓ ఓ ఓ ఎట్లా వస్తున్నారన్న, నేను ఎటువాలి ఇప్పుడు, నేను ఎటువాలి నాకే అర్థం కావట్లే. ఈ అమ్మాయి ఆటోడు ఇట్లా వచ్చినాడు చూడండి. సో ఈ చిలకలూరుపేట స్ట్రైట్ వెళ్ళామంటే మనం నెల్లూరు హైవే, ఇది నెల్లూరు తిరుపతి ఆ రూట్కి కనెక్ట్ అయిపోతుంది. ముందరికి వెళ్తే మాత్రం క్రేజీ రూట్స్ వస్తాయి. ఎప్పుడన్నా తిరుపతి రైడ్ కూడా ఒకటి వేయాలి మనం. క్రేజీ రూట్స్ అని ఎందుకంటే అంటే 4 లేన్ హైవేస్ వస్తాయి. సో బీచ్ వచ్చేసి 47 కిలోమీటర్స్ చూపిస్తుంది, 1 hour 8 minutes అని చూపిస్తుంది. మనం 1 hour బ్రేక్ తీసుకొని ఇన్నిసార్లు ఆగిన తర్వాత కూడా మనం ఇంకా 9 కల్లా వచ్చేసినామంటే గూగుల్ టైంని మనం ఆల్రెడీ బీట్ చేసినట్టే. ఒక 2 hours బీట్ చేసేసాం మనం. సో ఇక్కడ నుంచి 47 కిలోమీటర్స్ అంటే హార్డ్లీ నాకు ఒక ½ an hour పట్టేస్తుంది. ½ an hourలో ఇంకా మనం బీచ్కి కూడా వెళ్ళిపోతాం గైస్. అసలు ఒక్కళ్ళం వెళ్ళి బీచ్లో క్యాంప్ వేయాలంటే ఎంత గడిచి ఉండాలి అసలు. నార్మల్ అందరిలా వెళ్ళి రిసార్ట్లోకి వెళ్తామైతే పిచ్చ లైట్ రిసార్ట్లో ఏముంది, వెళ్ళి పడుకుంటే పొద్దున్న వేసేసి మళ్ళీ అదంతా చూపించుకొని రావచ్చు. ఇప్పుడు నేను ఎంత అడ్వెంచరస్ రైడ్ చేస్తున్నా అంటే వెళ్ళేసి అక్కడికి బీచ్ దగ్గరికి వెళ్ళేసి క్యాంపింగ్ వేయాలి. నైట్ ఎవ్వరు ఉండరు, బీచ్ అది సిటీ కూడా కాదు. నిజంగా నాకైతే ఇంతసేపు ఆ భయం లేదు, కానీ ప్యాంటులో అయితే సుస్సు పోసుకుంటారు. ఇప్పుడు నేనైతే చూద్దాం, మనం అంత ఈజీగా గివప్ అయితే చేయకూడదు. అంతగా భయం వేస్తుంది, అంతగా అయితే డైరెక్ట్ అక్కడ నేను కూడా రిసార్ట్ తీసేసుకుంటా. బట్ మనం అంత ఈజీగా గివప్ ఇచ్చే వాళ్ళం అయితే అస్సలు కాదు. డైరెక్ట్ పోయి సీదా డైరెక్ట్ వెళ్ళిపోయి బీచ్ లోపల క్యాంప్ వేద్దాం. ఎవడన్నా వస్తే అప్పుడు చూసుకుందాం మనం. ఏంలే అంత భయం వేస్తుంది అనిపిస్తే ఒక కెమెరా పెట్టేసాడు, లైవ్లో వీడియో పెట్టేస్తా. నిజంగా హ్యాట్స్ ఆఫ్. సోలో వెళ్ళి వీడియోస్ తీసే రైడర్స్, ట్రావెలర్స్ ప్రతి ఒక్కళ్ళకి హ్యాట్స్ ఆఫ్ గైస్. నిజం చెప్తున్నా కదా, నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్సే. నాకు కొంచెం ధైర్యం ఉంది కాబట్టి, కొంచెం గట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడో అక్కడ నేను ఇప్పుడు ఇంత ధైర్యంగా వెళ్తున్నాను. అసలు గట్స్ లేని వాళ్ళు అయితే నిజంగా ఎవ్వరు వెళ్ళరు చెప్తున్నాను కదా, వెళ్ళి రిటర్న్ వచ్చేస్తారు. బట్ ఇప్పుడు నా పరిస్థితి కూడా ఏమవుతుందో ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము. 47 కిలోమీటర్స్ వస్తుంది. మనం ఇప్పుడు ఇదేదో పసుమర్తి అని ఊర్లో ఉన్నాం మనము. ఇక్కడ నుంచి కరెక్ట్ 40 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు ఒక 7 కిలోమీటర్స్ వచ్చాం మనము. సో ఎట్లా కాదన్నా ఒక 20 minutesలో వెళ్ళిపోతాం మనము. ఎట్ లాస్ట్ టైం వచ్చేసి 9:40 అవుతుంది. గూగుల్ టైం పర్ఫెక్ట్గా చెప్పింది. గూగుల్కి ముందే తెలిసేమో నేను మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్తానని. సో గూగుల్ చెప్పిన టైంకి అయితే వచ్చేసాం మనము. 9:40కి చీరాలకైతే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి ఆ బీచ్ ఎంత ఉంటుందో చూసుకోవాలి, ఒకసారి ఎత్తుక్కోవాలి. లొకేషన్ పర్ఫెక్ట్ లొకేషన్ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు నాకు నా ప్లాన్ ఏంటంటే నా క్యాంప్ పక్కనే ఉండాలి. అర్థమైందా మీకు నా పాయింట్? నా క్యాంప్ పక్కనే ఉండాలి అంటే ఇసుకలోకి నా బండిని తీసుకెళ్ళాలి. ఇప్పుడు నా బండిని ఇసుకలోకి తీసుకెళ్ళడం అది ఒక పెద్ద టాస్కే. అది కూడా ఇప్పుడు డిన్నర్ ఎత్తుక్కోవడం పెద్ద టాస్కే, ఇప్పుడు మంచి ప్లేస్ ఎత్తుక్కోవడం పెద్ద టాస్కే. టైం వచ్చేసి 9:40. ఇది ఇంకా పెద్ద టాస్క్. 10 అయింది, అర్ధరాత్రి. ఈ బ్రిడ్జ్ ఏదో చాలా బాగుంది. ఐ థింక్ ఇది ఎంట్రన్స్ టు ద బీచ్ అని అనమాట. చీరాల మున్సిపాలిటీ ముందర 600 మీటర్స్కి ఓడరేవు బీచ్ అని ఉందంట. అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నట్టుంది, బ్రిక్స్ అన్నీ ఏవేవో ఉన్నాయి ఇక్కడ. నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా నీట్గా ఉంది ప్లేస్ అయితే.
యాక్చువల్ బీచెస్ ఉన్న ఏరియాలో అసలు పిచ్చి పిచ్చి ఉంటాయి కదా, చాలా అంటే చాలా నీట్గా ఉంది కింద చూస్తుంటే. ఇంకా మనం దగ్గరికి వెళ్ళిపోయి ఫుడ్ ఎత్తుక్కొని ఫస్ట్ ఫుడ్ తీసేసుకొని నెక్స్ట్ ప్లేస్ ఎత్తుకేసుకుందాం. డైరెక్ట్ వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళేసి అక్కడ బైక్ పెట్టేసి అన్ని లగేజ్ పెట్టి రాలేం కదా, ఇది రిసార్టే కాదు కదా. సో గాయస్ మీకు కనిపిస్తుందా లేదో, మనం బీచ్లోకి అయితే వచ్చేసాం గాయస్. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఈ ఇసుకలో నుంచి బండి తీసుకెళ్ళాలి. ఇదో పెద్ద టాస్క్. ఇప్పుడు ఇది ఎట్లా చేయాలో నాకు అర్థం కావట్లే. మనం అనుకున్న ప్లాన్ విధంగా కావాలి అంటే ఇప్పుడు ఇసుకలో నుంచి మనం బండి తీసుకెళ్ళాలి. బండి వెళ్ళిపోతుంది నాకు తెలిసి, పర్ఫెక్ట్గా నడిపితే బండి వెళ్ళిపోతుంది గాయస్. ఆల్రెడీ ఇక్కడ బైక్ రూట్ ఉంది కదా, సో బైక్ అయితే ఇక్కడ ఉంది. మీకు వాటర్ కనిపిస్తున్నాయో లేదు నాకు తెలియదు, ఈ చీకట్లో మీకు ఏం కనిపించదు నాకు తెలుసు. సో ఎస్ వీఆర్ డూయింగ్ అడ్వెంచర్. ఈ అడ్వెంచర్ ఓకే అయితే వీఆర్ ద లక్కీయెస్ట్ గైస్. ఎంత లక్కీయెస్ట్ అంటే అంత లక్కీయెస్ట్. ఇరుక్కుపోయింది బండి అయితే. బండి బరువుకి స్లోగా మూవ్ అయితే అవుతుంది, కొంచెం దాటేసి వెళ్ళిపోయినామంటే అయిపోయింది. ఓ మై గాడ్, కొంచెం కొంచెం కొంచెం. ఎస్ ఎస్ ఎస్, క్రాబ్స్ చూడండి, అన్ని క్రాబ్స్, సీదా క్రాబ్స్. బండి దిగిపోతుంది. క్రాబ్స్ చూడండి. మనం బీచ్లోకి బండి తీసుకొని వచ్చేసాము, క్రాబ్స్ అన్నీ చచ్చిపోతున్నాయి మన బండి కింద పడి. అండ్ అట్ లాస్ట్ మనం బీచ్లోకి వచ్చేసాం గాయ్స్. ఆ క్రాబ్స్ చూడండి, వావ్ ఎన్ని ఉన్నాయో అసలు క్రాబ్స్ చూడండి. నాకు ఎందుకో మనం పడతామని అనిపిస్తుంది. వావ్ లిటరల్గా చాలా అంటే చాలా బాగుంది. బండి కాలుతున్న స్మెల్ వస్తుంది నాకు, లిటరల్లీ చాలా బాగుంది. పురుగులు. బండి తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టినాము. ఇసుకలో పెట్టుకుందాం మనం బండిని అయితే. చూడండి ఇదే గోల్డెన్ మైరా బీచ్. అండ్ అట్ లాస్ట్ మనం అనుకున్నాం అయితే చేసేసాము. బండి తీసుకొచ్చి ఇడైతే ఇరికిచ్చేసాను నేనైతే. బండి ఇరికిచ్చేసాను సక్సెస్ఫుల్గా. బండి కూడా ఇరుక్కుపోయింది, ఇది ఇంకా రాదు పక్కా. అండ్ మనం ఇక్కడే టెంట్ వేసుకుందాం గైస్. వా క్రేజీ ఉంది అసలు. నేను ఏమైతే అనుకున్నానో అదే చేస్తున్నాను నేను. నా ప్లాన్ ఏంటి, ఇసుక చూడండి ఎట్లా పడిపోయిందో బండి మీద. నా ప్లాన్ ఏదైతే అనుకున్నానో లిటరల్గా నేను అదే చేస్తున్నాను. నాకు ఎట్లా ఉందంటే నా డ్రీమ్ని అచీవ్ చేసినట్టు అని అనిపిస్తుంది. లిటరల్లీ క్రేజీ అనిపిస్తుంది. మా బండి ఇక్కడ ఉంది, మన బీచ్ ఎక్కడ ఉంది, అండ్ ఇప్పుడు మనం ఇక్కడ టెంట్ వేసుకుంటాం. నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సోలోకి వచ్చి నేను డిన్నర్ తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నా, బండికి క్యాంప్ వేసుకుందామని చెప్పి. ఇది నన్ను ఇరికిచ్చేసింది దొంగది. ఎట్లయినా తీసేది ఇరుతుంది. నువ్వు అయిపోయినావు. ఈరోజు ఇంత గాలి వల్ల ఊగుతానే ఉంది. ఇంకా నేను ఏడ నిద్రపోతా చెప్పండి. అసలు డైలీ ఇంత గాలులు ఉండవంట. ఈరోజు ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత గాలి అయితే వస్తుందంట. మన టెంట్ ప్లాన్ అయితే బుక్గా స్టాండ్ స్టేబుల్గా అయితే ఉంది, కానీ ఈ గాలికి నేను నిద్ర అయితే పోలేను. క్యాంప్ ప్లాన్ కూడా ఫెయిల్.
డైలీ ఇంత గాలి అయితే రాదండి ఇక్కడ. ఈరోజు ఏదో డే అంటే ఈరోజు నాకు కూడా తెలియదు. ఫుల్ గాలి వస్తుంది. క్యాంప్ ఎగిరిపోయే సిచ్యువేషన్లో ఉంది. మన క్యాంప్ వచ్చేసి గాలికి మొత్తం ఒక సైడ్ వంగిపోతుంది. ఆ కింద రాళ్ళతో పెట్టేసి ఆ కింద నేను ఆ నెయిల్స్ని కొట్టి చాలా గట్టిగా అయితే పెట్టాను. అటు సైడ్ ఏదో స్ట్రాంగ్ ఏదో సపోర్ట్ కోసం అయితే పెట్టాను. చాలా భయంకరంగా అయిపోతుంది సిచ్యువేషన్. అది ఎక్కడ ఎగిరిపోతుందా అని భయం వేస్తుంది. అటు ఎగిరిపోయిందంటే మొత్తం అడిగున్నట్టుంది. చాలా కష్టం. అటు బీచ్లో ఎవరు లేరు. టైం వచ్చేసి 1 అవుతుంది. ఇప్పటివరకు చాలా ధైర్యంగా ఉన్నాను, బట్ ఇప్పుడే కొంచెం భయం స్టార్ట్ అయింది. సిచ్యువేషన్ ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఎన్ని కష్టాలు పడినా కానీ యూట్యూబ్ కోసమే. నిద్ర కూడా రావట్లేదు నాకు ఇప్పుడు. ఈ సెలవు మొత్తం చిరాక్గా మట్టి పడిపోయింది పైన. నాకు అది భయం వేస్తుంది. బండి కూడా, బైక్ కూడా చూడండి ఒకసారి ఇది ఎట్లా ఎగిరిపోతుందో. బైక్ కూడా మొత్తం ఇరుక్కుపోయింది. బర్నౌట్ అవుతుంది ఊరికనే. మొత్తం మట్టి పడిపోయి అంతా పడిపోయి బర్నౌట్ అవుతుంది. అది రేపు అక్కడ వరకు తీసుకెళ్ళాలి. అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అటు సైడ్ నుంచి రోడ్ ఎక్కియాలి. అది కూడా పెద్ద టాస్కే నాకు. అన్ని దూల పనులు అన్నీ చేస్తూ ఉంటాను నేను. ఇంత భయంకరమైన దాంట్లోనే నేను ఇప్పుడు సర్వైవ్ అవుతున్నా అంటే దీనితో అస్సలు ఆగను నేను. ఇక్కడికి అస్సలు ఆగను. ఇదే ఇక్కడి నుంచి నా లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అవుతుంది. చూస్తే ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు వదలకండి. నేనైతే చాలా కష్టపడుతున్నాను అనుకుంటున్నాను ఇప్పటికైతే. మీరు ఈ వీడియో చూసిన తర్వాత నేను నిజంగానే కష్టపడుతున్నాను అని అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈవెన్ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. చూడండి అసలు ఎట్లా ఎగిరిపోతుందో. సో గాయ్స్, మనమైతే ఇక్కడి నుంచి తగ్గేదే లేదు. ఇంకా దీనికన్నా కష్టమైన వాటిలోకి వెళ్దాము, దీనికన్నా కష్టమైన రైడ్స్ చేద్దాము, దీనికన్నా కష్టమైన ప్లేసెస్లో ఉందాము. ఎవరి లేని ప్లేస్లో క్యాంప్ వేసుకున్నాను. ఆ క్యాంప్ గాలికి ఎగిరిపోతుంది. అది ఉంటుందో తెలియదు. లోపల లగేజ్ అంతా పెట్టాను. నాకు మొత్తం ఇసుకనే, ఎక్కడ చూసినా ఇసుకనే ఉంది. అక్కడ బండి ఇరుక్కుపోయింది. వీటన్నిటికన్నా పెద్ద టాస్కులు ఉంటాయా చెప్పండి గైస్ మీరు. ద హార్డెస్ట్ రైడ్ నాకైతే నా లైఫ్లో ఇదైతే కంప్లీట్ చేస్తున్నాను నేను సక్సెస్ఫుల్గా. ఏం ప్రాబ్లం లేకుండా ఇంటికైతే వెళ్ళిపోదాము. మన ఛానల్ ఇట్లాంటి ఛానల్ కాదు గైస్, చాలా అడ్వెంచరస్ ఛానల్. అడ్వెంచర్స్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు ప్లీజ్ లైక్ చేయండి.